ఆన్లైన్లో మనకి కావాల్సిన ఐటమ్ పర్చేజ్ చేయవచ్చు. ఇక్కడ మనకి దగ్గరలో లభించని వస్తువులు, వెరైటీ వస్తువులు ఎన్నో టైప్ చేయవచ్చు. ఇప్పుడు గూగుల్ సెర్చ్ బాక్స్లో ఓపెన్ చేసి eBay.in ద్వారా eBay.in సైట్లోకి లాగిన్ అవ్వండి. ఈ పేజీలో మెంబర్షిప్ తీసుకోవడానికి కోసం పక్కన రిజిస్టర్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ ద్వారా మనం మెంబర్షిప్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈ అడ్రస్, ఈమెయిల్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ క్లిక్ చేయాలి. ఫారం ఫిలప్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు ఆల్రెడీ నాకు మెంబర్షిప్ ఉంది కాబట్టి లాగిన్ అయ్యాను నా పేరుతోటి. ఈ సెర్చ్ బాక్స్లో మనకు కావాల్సిన ఐటెం క్లిక్ చేసి సెర్చ్ ద్వారా మనకు కావాల్సిన ఐటెం లేదా కేటగిరీలోకి వెళ్ళి కావాల్సిన కేటగిరీలోకి వెళ్ళవచ్చు. ఈ విధంగా రకరకాల కేటగిరీలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను మెమరీ కార్డు కొనాలనుకుంటున్నాను. మెమరీ కార్డుని క్లిక్ చేయాలి. ఈ మెమరీ కార్డు అమ్ముతున్న సెల్లర్స్ లిస్టు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ రకరకాల సెల్లర్స్ ఉన్నారు. ఆ పక్కన రేట్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 15, ఫీడ్బ్యాక్ 15, 100% అని ఉంది. అంటే సెల్లర్ యొక్క నమ్మకం యొక్క పర్సెంట్ 100%. సెల్లర్ దగ్గర పర్చేజ్ చేసిన బయర్స్ నెంబర్ ఫీడ్బ్యాక్ 15. అంటే 15 మంది యొక్క అనుభవాలు కూడా దీంట్లో ఫీడ్ అయ్యి ఉంటాయి. ఇవాళ సెల్లింగ్ పర్చేజ్ డీలింగ్స్ ఇక్కడ చూస్తే 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్. పవర్ సెల్లర్స్ అని ఉంటే మాత్రం ఇక ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళ దగ్గర పర్చేజ్ చేయవచ్చు. కిందకి వెళ్ళినట్టయితే డిస్క్రిప్షన్ కనపడుతుంది. ఇక్కడ 160 ప్లస్ కొరియర్ ఛార్జీలు ఉన్నాయి. బై ఇట్ ద్వారా మనం పర్చేజ్ చేయొచ్చు. ఈబేలోని పర్చేజ్ హిస్టరీ ద్వారా మనం కొనుగోలు చేసిన వివరాలు చూడవచ్చు. మనకు ఆన్లైన్ అకౌంట్ ఉండాలి.